హాయ్ హలో నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో మేమైతే రీసెంట్లీ అరుణాచలం వెళ్ళాము. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మాకైతే ఇది కనిపించింది అనమాట. ఏంటిది అనుకుంటున్నారేమో, చాలామందికి తెలీదు. నాకైతే చిన్నప్పుడు మేము ఎప్పుడో చూసామన్నమాట. ఇంక ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చూసి మా మమ్మీ టేస్ట్ చేద్దాము, ఇంకా ఎనర్జీ కూడా కావాలి కదా. 14 కిలోమీటర్స్ తిరగడం అంటే నా ప్రదక్షిణ చేయడం అంటే ఆచామాసి కాదు కాబట్టి, సో ఎనర్జీకి అలా అలా ఏదో ఒకటి తింటూ వెళ్ళాలన్నమాట. ఇంక దీని డీటెయిల్స్ అనమాట. దీని అయితే భూచక్రగడ్డ అంటారంట. ఇది భూమి నుండి 20 సంవత్సరాలు వస్తుందంట. దీనివల్ల నా హీటు, వాయువు, మిగతా ఏవైనా హెల్తీ అంటే అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్తీగా బాగుంటుందన్నమాట. ఇది తినడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్గా అరుణాచలంలో చాలామందికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. ఆ శివయ్య అనేవారు మనకు పిలిపిస్తే తప్ప రాలేమన్నమాట. సో సడన్గా మేమైతే బయలుదేరేసాము. మాకు 3 months నుంచి అనుకుంటాం, బట్ ఇన్ని రోజుల తర్వాత 4 daysలోనే మాకు కొంచెం కన్ఫర్మ్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఫైనల్గా దేవుడు దర్శనం మొత్తం అన్నీ బాగా చేసుకొనేసి తిరిగి వచ్చేసాము. సో పార్ట్ 1, పార్ట్ 2 కూడా నేనైతే పెట్టాను అనమాట. అంటే గిరి ప్రదక్షిణ ఒకటి, ఇంకా నార్మల్గా టెంపుల్ లోపల మొత్తం కూడా పార్ట్ 2 పెట్టాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే మీరు ఇప్పుడు మన సైడ్ అయితే అన్నీ తెలిసిపోతాయి, అక్కడైతే తెలియవు కదా. ఇంకా ఫైనల్గా నేనైతే అన్నీ పెట్టాను. ఇంకా వెళ్ళినప్పుడు కూడా తింటూనే వెళ్ళండి, ఎందుకంటే ఎనర్జీ కావాలి కాబట్టి. ఇంక ఈ భూచక్రగడ్డ అయితే సూపర్గా ఉంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.